ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఓ రాఘవ రామ, దేహములో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా ఇలా వశమైపోతాయి. ఇలా వశీకృతం కాగానే రాజ్య సంపద మొదలుకొని మరి మోక్ష సంపద వరకు కలిగినటువంటి సమస్త సంపదలు కూడా సర్వులకు సుఖసాధ్యము, సుఖంగా సాధ్యపడిపోతాయి. విస్తరించినటువంటి శాఖల చేత నలువైపులా చుట్టబడినది అంటే మర్మస్థానాన్ని ఆశ్రయించి ఏ ఆధార చక్రమైతే ఉంటుందో ఆ ఆధార చక్రాన్ని కూడా ఆశ్రయించుకొని ఉన్నటువంటి వందల కొలది నాడుల యొక్క సమాశ్రయము. అక్కడ వందలాది నాడులు, నాడి అంటే నరము అనే చెప్తాం. అయితే ఈ నాడుల యొక్క సమాశ్రయం అవన్నీ అక్కడ కలిగి ఉంటాయి, అక్కడ ఆశ్రయించి ఉంటాయి. ఎక్కడ కుదస్థానాన్ని అంటే అక్కడ ప్రేగుల చేత చుట్టబడి ఉంటాయి అయినటువంటి అక్కడ సుషుమ్న నాడి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ నాడి వీణాదండం యొక్క మూల భాగం అందలే రేఖామయమగు ఆవర్తము వంటిది. అంటే ఇప్పుడు వీణ ఉన్నది, ఆ వీణా దండం యొక్క అంటే ఏ విధంగా ఆ యొక్క తల కాడ మూల భాగంలో ఉన్నటువంటి అనేక తీగలతో చుట్టబడి శృతిబద్ధంగా చేసేటువంటి తీగలతో చుట్టబడినట్లుగా అక్కడ రేఖలతో నిండిపోయి ఆవర్తము వంటిది ఒకటి. అంటే నీటిలో వచ్చిన సుడిగుండాన్ని పోలినట్లుగానే ఏ విధంగా మనం రాసి చూపించాలి అంటే ఓంకారాక్షరం యొక్క అర్ధభాగంలాగానే అకార ఉకార మకార అర్ధమాత్రల చేత అటువంటి భాగంలాగానే ఉండేటువంటిది కుండలముతో అంటే చుట్టుకొనబడి సమానమై ఉంటూ ఉన్నది. అయితే ఇది దేవతలు, అసురులు, మనుష్యులు, మృగాలు, మరి మొసళ్ళు, పక్ష్యాదులు, కీటకాలు, పతంగాదులు, ఇటువంటి జల జంతువులందు కూడా ఇతర సమస్త జంతువులందు కూడా ఈ యొక్క సుషుమ్న నాడి అనేటువంటిది ఉన్నది. అంటే ఏ యొక్క జంగమ పదార్థాలైతే ఉన్నవో, కదిలేటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నవో వాటి యందు అన్నింటి యందు కూడా ఈ సుషుమ్న నాడి అనేటువంటిది ఉన్నది. ఇంకా కూడా అది చలిచేత బాధపడేవాడు కనుక ముడుచుకొని పడుకుంటాడు కదా, అలాగనే అంతేకాదు నిద్రపోయేటువంటి సర్పం ఏం చేస్తుంది, తన శరీరాన్ని చుట్టుకొని పడుకుంటుంది. అలాగే స్వచ్ఛమైనది, అంతేకాదు ప్రళయమైనటువంటి ఎంతో పెద్ద అగ్ని, ఆ అగ్ని చేత మృంగబడేటువంటి చంద్రునిలాగానే కుండలాకృతి కలిగినది అయి ఉంటుంది. అంటే ఆ సుషుమ్న నాడి అనేది ఎక్కడ తయారవుతుంది అంటే గుదస్థానం మొదలుకొని అంటే ఆధార చక్రం మొదలుకొని భ్రూమధ్య పర్యంతము గల అంటే కనుబొమల మధ్యంతం వరకు కూడా రంధ్రాలు అన్నింటిలో కూడా స్పృశించుకుంటూ తాకుకుంటూ మరి అభ్యంతరమున ఉన్నటువంటి మానసిక వృత్తుల చేత అది కదిలించబడుతూ బాహ్యమునందైతే ప్రాణము మొదలైనటువంటి వాయువుల యొక్క స్పంద సహితములే. అంటే ఏ విధంగా అంటే సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువుల యొక్క చలనాదుల చేత స్పంద సహితమై అది కదులుతూ చలనము కలిగి ఉంటుంది. ఆ కదలీ కోశములాగానే కోమలమైనటువంటి అంటే కదలీ కోశము అరటి మొవ్వ ఎంత మృదువుగా ఉంటుందో అలాగిననే ఆ కుండలి యందు అంటే ఆ మూలాధారమున ఏది గుదస్థానమునందు వీణా శబ్ద వేగంలాగానే వీణతో మీటితే ఎటువంటి శబ్దం ధ్వనిస్తుందో అలాగే శోభతో కూడినటువంటి శోభాయుక్తమైనటువంటి శబ్ద బ్రహ్మరూపమైనటువంటి పరాశక్తి స్ఫురిస్తూ ఉంటుంది.
అంటే సాచోక్త కుండలీనాంన కుండలాకార వాహిని ప్రాణినాం పరమాశక్తి సర్వశక్తి జనప్రద. అంటే కుండలాకారముగా ప్రవహించడం చేత ఆ నాడిని ఏమన్నారు అంటే కుండలిని అన్నారు. ఈ కుండలి అని ఎందుకన్నారు అంటే కుండలాకారంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఏ నాడి? సుషుమ్న నాడి. అది సర్వ ప్రాణులకు కూడా ఏమై ఉన్నది? కదిలించేటువంటి సత్తా ఏదైతే ఉన్నదో ఆ చైతన్యప్రదమైనటువంటి శక్తి కుండలిని నాడియే అయి ఉన్నది. ఇంకా కూడా ప్రాణేంద్రియ మనోబుద్ధ్యాది సమస్త శక్తుల యొక్క అంటే ఈ యొక్క ప్రాణస్పందాన్ని కానీ మనసుని బుద్ధిని చిత్త అహంకారాలు మొదలైనటువంటి సమస్త శక్తుల యొక్క ప్రవృత్తికి కూడా ఇదే కారణభూతం అవడం చేత సర్వులకు కూడా ఇది జపప్రదమై ఒప్పుచూ ఉన్నది. అంటే దీనిని గురించి అంటే మనం దానిని కలిపి మరి శ్వాస ప్రకారం అనుసరించి ప్రాణస్పందము ప్రకారం అనుసరించి జపం చేశామా జపగాయత్రి. మనం దానిని మరిచి ఉన్నామా? మరి మనం మరిచినంత మాత్రాన అది ఆగుతుందా? లేదు, దానంతటికి అది జరుగుతూనే ఉంటుంది. అందుకే మనం మరిచినప్పుడు అది అజపగాయత్రి. అంటే దానిని ఎల్లప్పుడూ అనుసరించినటువంటి జ్ఞానము వారి యొక్క జ్ఞానము తేజరిల్లుతూ ఉంటుంది. అయితే ఇక్కడ తన ఊర్ధ్వకృత ముఖము చేత ప్రాణవాయువుని పైకి అపానాన్ని క్రిందకి త్రోస్తూ ఏ విధంగా తన యొక్క ప్రాణస్పందం ద్వారానే ఆ ఊర్ధ్వకృత ముఖము చేత పైకి చూసేటువంటి విషయం ద్వారా ప్రాణవాయువుని పైకి లేపుతుంది, అపానవాయువుని క్రిందకు దోస్తుంది. స్పందానికి కారణభూతమైనటువంటి శ్వాసను గైకొంటూ సర్పిణిలాగానే ఉంటుంది. అందుకే మనకి ఏమని చెప్తాము? పాము పవన భక్షకుడు అని చెప్తాము. సర్పాలు పవనాన్ని అంటే గాలిని భుజించే బతుకుతాయా? కాదు. కానీ అలా కూడా ఏ ఆహారం దొరక్కపోయినా అలా నోరు తెరిచి గాలిని నములుతూ గాలిని మింగుతూ ఉంటుంది పాము, బెజ్జంలో నుండి తల బయటకు పెట్టి. అలాగననే అంటే ఇక్కడ అపానాన్ని క్రిందకు తోసినప్పుడు ఇక ఆ యొక్క ప్రాణవాయువు ఊర్ధానికి మరి అపానవాయువు అదో భాగానికి ఇలా నెడుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి స్పందనం ఏదైతే ఉంటుందో ఆ స్పందన కలగటానికి కారణభూతమైనటువంటి ఏ శ్వాసను తీసుకుంటుందో ఆ శ్వాసను గైకొనుచు అది సర్పిణిలాగానే ఉన్నది సుషుమ్న నాడి. అయితే హృదయమునందు ఉన్నటువంటి ప్రాణవాయువు కుండలిని చేత ఆకర్షింపబడుతుంది. ఏ హృదయంలో అయితే ఉంటుందో ప్రాణవాయువు, హృదయము అన్నప్పుడు మనం ఏమని చెప్పుకుంటూ ఉంటాం అంటే గుండెను చూపిస్తాం. కాదు, హృదయము అంటే సహస్రార చక్రము, శిరో పైభాగము. ఈ శిరస్సు ఉన్నటువంటి శిరస్సుకు పైభాగము అది హృదయము. దానినే దహరాకాశము అని కూడా అంటాం. ఆ హృదయమునందు ఉన్నటువంటి ప్రాణవాయువు కుండలిని చేత ఆకర్షింపబడుతుంది. ఆకర్షింపబడి అపాన వృత్తి చేత మళ్ళీ కూడా అధో మార్గంలో పయనించేటువంటి గాలి ద్వారానే కుండలిని పదము ఎప్పుడైతే పొందుతూ ఉంటుందో అప్పుడు అపంచీకృత అంటే ఇకప్పుడు పంచభూతాలతో జనించినటువంటి అంతఃకరణమునందు అపంచీకృతమైనటువంటి ఏంటవి అంతఃకరణాలు. అవేంటి? పంచభూతాలతో జనించినటువంటిది. ఆకాశముతో మనసు, మరి ఆకాశముతో జీవుడు, వాయువుతో మనసు, అగ్నితో బుద్ధి, జలముతో చిత్తము, మరి పృథ్వీతో అహంకారము అయినటువంటి ఈ యొక్క పంచభూతాలతో ఉత్పన్నమైనటువంటి అంతఃకరణమునందు జీవుని యొక్క సంవిత్తు అంటే ఆ జీవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో స్మృతి, ఆ స్మృతి సంకల్పము మొదలైనటువంటి వృత్తి భేదాలతో కూడినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉదయిస్తుంది. ఈ విధంగా బుద్ధి ప్రాణాలకు జ్ఞాన క్రియాశక్తులని ఇచ్చేటువంటి ఈ కుండలిని కమలమునందు భ్రమరములాగానే, తామరయందు త్రేనెను గ్రోలడానికి వచ్చినటువంటి భ్రమరములాగానే, తుమ్మెదలాగానే దేహమందే విధమున స్ఫురిస్తూ ఉంటుందో అదే విధంగా అంతఃకరణమున ఇంద్రియ జ్ఞానము అంటే ఇంద్రియార్థాలను గురించినటువంటి స్ఫూర్తి అంటే స్మృతి ఉదయిస్తుంది.
కుండలిని ఎట్లా ఎట్లా వేగంగా తిరుగుతూ ఉంటుందో అట్లాగానే నేత్రాది మొదలైన ఇంద్రియాలతోటి కూడా విషయ స్పర్శం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మరి విషయాలను కనుక్కుంటుంది, విషయాల వైపు ఆకర్షింపబడుతుంది. ఈ జ్ఞానేంద్రియాల యొక్క విషయాలు ఏమిటి అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాదులు. ఈ కార్యకారణ రూపయంత్రం యొక్క ప్రేరకుడు ఎవడు అంటే ఈ ప్రేరకుడు అయినటువంటి ప్రమాత యొక్క ఘటము మొదలైనటువంటి విషయాల యొక్క స్పష్ట జ్ఞానము కూడా మనకి ఇంకా కూడా ఇతరమైనటువంటి విషయాల పట్ల కూడా తెలివి అనేటువంటిది జనిస్తుంది. ఆ కుండలిని నాడి యందు హృదయ కోశమందలి నాడులన్నీ కూడా సంబంధించి ఉన్నవి కదా. అంటే నదులు సముద్రం నుండే ఉత్పన్నమవుతాయి, మరలా కూడా సముద్రమునందే లయిస్తాయి. ఇదేంటి, నదులు ఎక్కడో ఉన్నవి, సముద్రం మరెక్కడో ఉన్నది. సముద్రము నుండి నది ఎలా పుడుతుంది అంటే పుడుతుంది. ఎలా? సముద్రమునందు ఉన్నటువంటి విశాలమైనటువంటి సముద్రము పై భాగము అంతా కూడా సూర్యరశ్మి చేత అదంతా కూడా నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి పైకి లేచి 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 ఖాళీలో పైనుంచి కొంత ఎత్తుకుపోయి ఘనీభవిస్తుంది. అవి మేఘాలు లేదా మబ్బులు అని చెప్పుకుంటాం. అయితే ఆ మేఘాలు ఎక్కడ లేచినవో అక్కడే కురుస్తాయా? కాదు, గాలికి ఎటో ఒకవైపు అటు ఇటు ఎటు పడితే అటు చల్లా చెదురుగా గుంపులు గుంపులుగా వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా ద్రవమే. ఆ ద్రవమే ఏ స్థితిలో ఉంటాయి? ఘనీభవించినటువంటి బరువైన స్థితిలో ఉంటాయి. అవి పోయి ఎక్కడెక్కడో మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి పర్వతాల దగ్గరికి చేరినప్పుడు పర్వతాల పైన ఉన్నటువంటి చల్లని గాలికి ఆ ఘనీభవించినటువంటి స్థితి కాస్త కూడా మరి కరిగి ద్రవీభవన స్థితికి వస్తుంది. ఎప్పుడైతే ద్రవీభవన స్థితికి వస్తుందో అది వర్షం తీరుగా కురుస్తుంది. అధికమైనటువంటి వర్షమే మరి ఆ రాళ్ళ యందు పుట్టినటువంటి నీటితో ఏకమై నదులుగా ఏర్పడతాయి. ఆ నదులు ఎప్పుడైతే వర్షపాతాలు ఎక్కువై పైనుండి నీళ్లు కూడా ప్రవాహాలు మాదిరిగా వచ్చినప్పుడు ఇక దానిని మరి ఆపడం సాధ్యం కాదు. కాబట్టి ఆ నదులన్నీ కూడా పొంగి ఉప్పొంగి ప్రవాహాలై మరి ఊరి ప్రజల మీదకి వచ్చి ఇబ్బంది కలుగజేయకుండా మళ్ళీ సముద్రంలో కలిసేటువంటి అంటే ప్రతి నది కూడా సముద్రంలోనే కలుస్తుంది. అంటే అది ఎక్కడ పుట్టింది? సముద్రం నుండి పుట్టి సముద్రంలోనే కలుస్తుంది. అలాగే ఈ యొక్క అంటే ఈ నాడులన్నీ కూడా ఆ సుషుమ్నా నాడి అయినటువంటి కుండలిని యందే ఉత్పన్నమవుతాయి. మరలా కూడా ఏమవుతాయి? ఆ సుషుమ్నా నాడి అయినటువంటి కుండలిని యందే చేరుతూ ఉన్నవి. అంటే ప్రాణరూపంలో ఊర్ధ్వగమనమునందు అంటే ప్రాణవాయువు రూపంలో పైకి నడిచినట్లుగా, అపాన రూపంలో మరి అదో భాగము అంటే క్రిందికి నడిచినట్లుగా, ఉన్ముఖమైనట్లుగా, ఆగిపోయినట్లుగా ఈ కుండలిని అనేటువంటిది సమస్త జ్ఞాన ఇంద్రియాలకు కూడా అంటే ఇంద్రియ జ్ఞానాలకు కూడా ఇదే బీజం, ఇదే విత్తనం అనే సాధారణమైనటువంటి అర్థము చేత చెప్పబడుచు ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఆ కల్పాదన వశ్చిన్న చిత్సం విత్సర్వమస్తి తస్మాత్ కుండలిని కోశాత్కేనార్థే నోదయ స్ఫుట. ఓ మునీశ్వర, దేశ కాల వస్తువుల యొక్క అపరిచ్ఛిన్నమైనటువంటి చిత్తు మాత్రమే అంతా అయ్యుందని చెప్పారు. ఇంకా రెండవది లేదు అన్నారు. ఏది? ఏ దేశమునందు చూసినా, ఏ సమయమునందు చూసినా, ఏ వస్తువు ద్వారా చూసినా అపరిచ్ఛిన్నమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దానినే అదే అంతా అయ్యుండగా ఆ కుండలిని కోశము చేతనే సర్వ విధాలైనటువంటి జ్ఞానము ఎలాగా ఏ విధంగా ఉదయిస్తుంది అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. సర్వత్ర సర్వదా సర్వం చిత్ సంవిద్విద్యతే నఘ కింత్వస్యా భూత తన్మాత్ర వశాదభ్యుదయ క్వచేత్. ఏమని? పాపరహితుడమైన ఓ రామ, సర్వత్రా అంటే ఎక్కడ చూసినప్పటికీ
సర్వకాలములు యందు ఏ సమయంలో చూసినప్పటికీ సమస్తము అంటే సర్వము చైతన్య మాత్రమే అయి ఉన్నది. అయితే సర్వత్రా సర్వకాలాల యందు సమస్తము చైతన్యమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ భూత తన్మాత్రల కారణము చేత అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ఏ పంచభూత తన్మాత్రలైతే ఉన్నవో ఆకాశ వాయు అగ్ని జల పృథ్వులు వీటి యొక్క కారణము చేత అక్కడక్కడ దాని యొక్క విశేషమైనటువంటి అభివ్యక్తి అనేటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎలా సూర్యప్రకాశము కనుక సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అద్దములు గోడల మీద అధికంగా తేజరిల్లినట్లుగానే చైతన్యమంతటా కూడా సమానమై విద్యమానమై ఉన్నప్పటికీ కూడా దేహాలయందు ఉండేటువంటి అంటే బుద్ధి అందే విశేషంగా అది తేజరిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిద్వస్తువు మృత్తిక యందు కానీ శిలల యందు కానీ లేదంటావా? ఉన్నది, మనకు ప్రకటితం కావడం లేదు. అలాగే ఈ దేవతల యందు మనుష్యుల యందు విస్పష్టంగా చిద్వస్తువు భాషిస్తూ ఉన్నది. ఇంకొక చోట వృక్షాదుల యందు కూడా ఇష్టము అయిష్టము మొదలైనటువంటి వివేకము లేని దానిగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ సామాన్య సత్తా మాత్రం చేత ఆయా పదార్థాలు అన్నింటి యందు కూడా అది ప్రకటమయ్యే ఉన్నది. కాబట్టి ఓ రామ, ఈ మనుష్యులు పశువులు స్థావరములు మొదలైనటువంటి దేహాల యందు కూడా ఈ సంవిత్తు అంటే ఈ చిద్వస్తువు ఉదయించున్నటువంటి క్రమాన్ని నేను మరలా కూడా నీకు తెలియజేస్తాను విను. చేతనము అచేతన రూపమైనటువంటి ఈ కనిపించే ప్రపంచమంతా కూడా చిన్మాత్రమై సన్మాత్రమై ఆకాశములాగానే పదార్థ శూన్యమాత్రమై అసంగమై అంటే దేనిని అంటనిది అయి సూక్ష్మమై విభువై ఉన్నది. అటువంటి సన్మాత్రము చిన్మాత్రము అవికారము అంటే మార్పులు లేనటువంటిది, నిరామయము దేనితో నిండనటువంటిది, దేనితో కలయిక లేనటువంటి చైతన్యమునందు మాయ చేత మాత్రమే కల్పితమైన ఏకదేశమునందు ఆకాశము మొదలైనటువంటి సూక్ష్మభూతాల యొక్క అధ్యాసము చేత అక్కడ చైతన్యమే అంటే ఆ అధ్యాసము చేత ఆ చైతన్యమే భూత తన్మాత్ర రూపంగా కూడా వెలిసింది. అంటే ఆకాశాది సూక్ష్మభూతాలు ఆకాశ వాయు అగ్ని జల పృథ్వులు అనేటువంటి సూక్ష్మభూతాల యొక్క అవి ఉన్నవి మూలమై ఉన్నవి. కానీ ఉన్నవి అనేటువంటి అధ్యాస మాత్రమే ఉన్నది. ఎందుకు? దానికి మూలమైనటువంటి జ్ఞానానికి మూలమైనటువంటి పరమాత్మ వస్తువే ఉన్నది. అయితే ఆ అధ్యాసము చేత ఏమవుతుంది? ఆ చైతన్యమే మళ్ళీ కూడా భూత తన్మాత్రలుగా శబ్దము స్పర్శము రూపము రసము గంధముగా ఆ రూపంగా వెలసి ఉన్నది. ఆ పంచ తన్మాత్రలే ఆ పంచభూతాలు కానీ ఆ తన్మాత్రలు కానీ ప్రాణము మనస్సు బుద్ధి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ పంచవిధాల అయినటువంటి ఈ వ్యక్తమయ్యేటువంటి లింగ శరీరం నందు ప్రతిబింబ రూపంలో ప్రవేశిస్తాయి. ఒకే దీపం నుండి 100 దీపాలు వెలుగొందునట్లుగానే ఈ యొక్క జన్మము అంటే పుట్టుక మొదలైనటువంటి వికారాలతో కూడి జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటి అవస్థ భేదాలతో కూడా కూడుకొని జీవభావాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అంటే ఈ లింగ శరీర నిర్మాణమున అంటే ఏ సూక్ష్మదేహము యొక్క నిర్మాణం అయితే జరిగిందో ఆ నిర్మాణమునందు పరిశేషించి ఉన్నటువంటి కొన్ని పంచతన్మాత్రలు దేవ మనుష్య మొదలైనటువంటి ఆకారాలకు అనుకూలమైనటువంటి వాసనని అనుసరించి వాడు ఉన్నటువంటి కోరికలను వాసనలను అనుసరించి ఆ వాసనానుసారమైనటువంటి సంకల్పాలతో కూడుకొని తమ యొక్క సత్తా మాత్రము చేతనే ఈ పంచీకరణం ద్వారా స్థూల దేహ భావాన్ని పొందుతూ ఉన్నది అని చెబుతూ, అంటే పంచీకరణము అన్నప్పుడు ఈ 25 తత్వాలతో కూడినటువంటి ఈ యొక్క పంచీకరణము ఏ విధంగా అంటే ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులు ఆకాశతత్వాలు
అంటే జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు. అదే వాయుతత్వాలు అంటే సమానవాయువు, ప్రాణవాయువు, సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. అదే అగ్ని అంశాలు అన్నప్పుడు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు. జలతత్వాలేంటి? శబ్దస్పర్శ రూప రసగంధాదులు. పృథ్వీతత్వాలేంటి? కర్మేంద్రియాలు, వాక్కు, పాణిపాద, గుహ్య, పాయువులు. ఇటువంటి పంచీకరణము ఈ 25 తత్వాలతో కూడినటువంటి ఈ యొక్క పంచీకరణము ద్వారా ఈ అన్నింటితో కూడిందే స్థూలదేహము. ఆ స్థూలదేహాన్ని పొందుతుంది. ఇంకా మరికొన్ని పంచతన్మాత్రలు ఏం చేస్తున్నాయి అంటే పశువులు, పక్షులు తిర్యక్ శరీర భావాన్ని పొందుతూ ఉన్నాయి. ఏ విధంగా? అడ్డంగా వెన్నుముక్క కలిగినటువంటి శరీరాలను పొందుతూ ఉన్నాయి. ఆ అడ్డవెముక ఉన్నవి అంటే మనం బండగా మొద్దుగా చెప్పుకోవాలి అంటే సూర్యుని నిలువుగా నిలబడి చూడలేనటువంటివి. ఇవి తిర్యక్ శరీర భావాన్ని పొందుతూ ఉన్నవి. అలాగనే కొన్ని స్థావరము మొదలైనటువంటి శరీర భావాన్ని పొందుతాయి. ఇవే పంచతన్మాత్రలు. స్థావరము అంటే అవి ప్రాణులే. వృక్షాలు, శిలలు, రాళ్ళు, పర్వతాలు, నదులు ప్రవహిస్తాయి. అదే సముద్రాలు, ఇటువంటివన్నీ కూడా స్థావర రూపంలో ఒకే ప్రదేశాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి శరీర భావాన్ని పొందుతాయి. కొన్ని అయితే దేశాది భావాన్ని పొందుతాయి, కొన్ని దేశాలుగా ఉంటాయి, కొన్ని ద్రవ్య రూపంలో భావాన్ని పొందుతాయి అంటే ధన రూపంలో, ఇటువంటివి. అయితే ఓ రఘునందన, ఈ ప్రకారంగా ఈ జగత్తంతా కూడా పంచతన్మాత్రల యొక్క క్రియే అయి ఉన్నది కదా. అంటే అధిష్టానమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే సత్తా మాత్రము చేత అంతటా ఉండి ఉన్నది, కానీ వ్యక్త రూపము చేత అయితే కానే కాదు. కేవలము ప్రాణాది పంచకము అంటే ప్రాణము, మనస్సు, బుద్ధి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ యొక్క కారణం చేతనే లింగ శరీరం యొక్క ప్రాధాన్యము ద్వారా కూడా మనుష్యులు మొదలైనటువంటి దేహాల యందు ముఖ్యమైనటువంటి చేతనత్వము, తిర్యక్కులు మొదలైనటువంటి దేహాల యందు లింగ స్థూల శరీరాల యొక్క సమత్వ కారణము చేత మరి అంటే తిర్యక్కులు మొదలైనటువంటి దేహాల యందు లింగ శరీరముతోనూ స్థూల శరీరాల యొక్క సమత్వ కారణము చేత జడ చేతనత్వము, స్థావరాదులు యందు లింగ శరీరానికి కేవలము అంతరాన మాత్రమే ఉండడము చేతను ఈ బాహ్య చేతనత్వం అప్రకటమై ఉంటుంది. అలా ప్రకటము కాకుండా ఉండడం వల్ల ఈ జడత్వము అనేటువంటిది ప్రసిద్ధమై ఉన్నది కదా. అంటే ద్రవీభూతమైనటువంటి ఘృత సముద్రము ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఎల్లప్పుడూ కూడా ద్రవం రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క నేయి సముద్రము సాయంకాలం యొక్క శీతలమైనటువంటి గాలి యొక్క స్పర్శ చేత తీరమున ఘనీభావము చేత నిశ్చలంగా ఉంటుంది. అది ఘనీభవించి ఉంటుంది. అదే అంటే అవన్నీ కూడా ఘృత సముద్రము అంటే నేయి సముద్రము అంటే ఆ ముంచంతా కూడా గట్టిపడిపోయి రాయిలాగా నిశ్చలంగా ఉంటుంది. అంతేకాదు అదే ద్రవీభూత స్థానమునైతే ఒకవేళ అది ద్రవంగానే ఉన్నది, అప్పుడైతే అది తరంగంలాగా చంచలంగానూ ఉంటుంది. అయితే అది ఘనీభవించినప్పుడు నిశ్చలంగా కదలకుండా ఉంటుంది. కొంచెము గనక ఘనీభూతమైనటువంటి స్థలమునందు కొంచెము చంచలముగాను అత్యంత ఘనీభూత స్థలమున చెలింపకయును ఎలా ఉంటాయో అలాగే ఈ చైతన్యము కూడా మనుష్యులు, తిర్యక్కులు, స్థావరములు మొదలైనటువంటి జంగమాదులు మొదలైన దేహ రూపాల యొక్క పంచకములందు కూడా క్రమంగా చంచలంగాను కొంచెం చలనత్వం లేనిదిగాను మరికొన్ని అత్యంత జడ రూపంగాను ఉన్నది. ఎట్లా సముద్రమున ఒకచోట శాంతముగాను మరి ఒక చోట చంచలంగాను వేరొక చోట కొంచెము చంచలంగాను ఉన్నప్పటికీ ఇది సముద్రము కాదు అనేటువంటి వికల్పము ఎలా కలగకుండా ఉంటుందో అంతటా కూడా సముద్ర రూపత్వమే ఎలా చెప్పబడుతుందో అలాగనే ఈ మనుష్య పశు స్థావరాల యందు కూడా చంచలత్వం యొక్క
తక్కువ ఎక్కువలు అనేటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా ఈ చైతన్య రూపత అనేటువంటిది అంతటా కూడా ఉండియే ఉన్నది అని చెబుతూ, కాబట్టి ఓ రామ, ఈ దేహము మొదలైనటువంటి రూపాలలో పరిణితమైనటువంటి పంచకము అంటే ఏ పంచతత్వాలైతే ఉన్నవో ప్రాణధారణ వలన చేష్టతములే అవుతూ ఉన్నవి, చేతనవంతములై కనబడుచూ ఉన్నవి. అదే శిలారూపంలో అయితే పరిణితమైనది, అది జడమై అంటే దానిలో ఉన్నటువంటి చైతన్యము జడత్వంతో కనిపిస్తూ ఉన్నది. అటువంటి స్థావరాదులు అంటే ఒకే చోట ఉండే బాహ్యవాయువుల యొక్క అధీనమున కదులుచు అంతరమునందు అవి చేతనములే అయి ఉన్నవి. అవి చెబుతూ ఎలాగంటే ఈ విధంగా పంచకమున స్వభావవశముగా అనేక వికల్పాలు అనేటువంటివి చూడబడుతూ ఉన్నవి. అయితే స్వభావము విరుద్ధ కల్పాత్మకము ఎట్లా అవుతుంది అని నువ్వు ఒకవేళ ప్రశ్నిస్తావేమో. స్వభావము అంటే స్వాత్మభావమే కదా. ఈ స్వాత్మభావము విరుద్ధమైనటువంటి కల్పాత్మకం ఎట్లవుతుంది అని కనుక నువ్వు ప్రశ్నించినట్లయితే అది వికల్పం యొక్క వాగ్విషయమునే అని మాత్రమే నీవు అన్వయించుకోవలసి ఉంటుంది. అటువంటి వాక్కులే చిజ్జడాది శబ్దరూపాలు అంటే చిత్తు అదే, జడము అదే మొదలైనటువంటి శబ్దరూపాలు అన్నీ అవే. కాబట్టి శీతలము, ఉష్ణము, హిమము, అగ్ని మొదలైనటువంటి వాక్ విరుద్ధమైనటువంటి స్వభావాలు అంతటా కూడా ఈ చైతన్యమే కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంటే వాసనల యొక్క అంశములతో కూడినవై విరుద్ధమైనటువంటి వికల్ప భావాల చేత వికారవంతములై అనేక మార్పులకు లోనుపడినటువంటి ఈ పంచతత్వాలను గురించి ఎందులకు ఆక్షేపించరాదు? ఎలాగంటే వాని యొక్క పంచతత్వాలకు పరాధీనమై ఉన్నదే కదా. లేదు, అథవా పంచతత్వాల యొక్క స్థితి యొక్క ఏ అపరాధము లేదు. చిత్తము ఇటు అటు తీసుకొని పోవటయందు కూడా సమర్థములే అయ్యుండి నాలుగు వైపులా కూడా విస్తరించినవే అయినటువంటి వాసనల పట్ల బుద్ధిమంతుడగువాడు సులభంగా ఆక్షేపము కావింపవలసి ఉన్నది కదా. కాబట్టి దేవతలు మొదలైనటువంటి శుభరూపుల యందు అంటే దేవాదులు అన్నప్పుడు వారు శుభస్వరూపులు అనే కదా చెప్పుకుంటాం. ఆ శుభరూపాల యందు కూడా ప్రబుద్ధ వాసన సహితముగానే తిరియక్కు, స్థావరము మొదలైనటువంటి అశుభరూపాల యందు సుప్తవాసన సహితమైనటువంటి ఈ ప్రాణాది పంచకము అనేటువంటిదే స్థితిని పొంది ఉన్నది. అంటే ఈ వాసన విషయమునందు ఆక్షేపము గనక చేసినట్లయితే ఆ వాసనాక్షయ రూప ఫలమే అనుభూతం అవుతూ ఉంటుంది. కాబట్టి దానిని గురించి ఆక్షేపించవలను కానీ స్వభావాదులను గురించి అయితే కాదు కదా. అంటే ఆకాశముపై ఉన్నటువంటి ధూళి, ఆకాశం మీద మనం ధూళి విసిరాం, కొంచెమైనా సరే ఆకాశానికి ధూళి అంటుతుందా? ఫలము లేదు. కాబట్టి వాసనాక్షయము చేత సుమేరు మొదలైనటువంటి మున్నగు సువర్ణ రాశులు కూడా ఈ యొక్క గడ్డి పోచలలాగానే తుచ్చంగా కనిపిస్తాయి. ఇంకా కూడా ఈ సమస్త స్థావర జంగమ భోగాలన్నీ కూడా, ఈ చర అచర వస్తువుల యొక్క భోగాలన్నీ కూడా వివేకనిష్ఠులైనటువంటి దేవాదుల భోగశీలాల యొక్క దేహములు కూడా కీటాదులలాగానే తుచ్చతరంగా గోచరిస్తాయి అనే చెబుతూ, ప్రాణులలో స్థావరము కొన్ని జాతులు ప్రాణులలో స్థావరము మొదలైనటువంటి కొన్ని జాతులు సుప్త వాసనలు కలిగి ఉంటాయి, వాసనలు ఉంటాయి, అణచబడి ఉంటాయి. దేవతలు, మనుష్యులు ఇంకా కూడా మొదలైనటువంటి మరికొన్ని జాతులైతే ప్రబుద్ధ వాసనలు కలిగి ఉంటాయి. అంటే వారికి ఉన్నటువంటి కోరికలు పైకి లేచి ఉంటాయి. పశుపక్ష్యాదులు కలుషిత వాసనలు కలిగినటువంటివి, అంటే వాటికి ఉంటాయి కానీ దోషయుక్తమైనటువంటి వాసనలతో ఉంటాయి. అదే మోక్షాన్ని కోరేటువంటి వారి యొక్క వాసనలైతే వారసలకు వాసనారహితులుగానే ఉంటూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.